అశోక్ వర్ధన్ నన్నేమల్లా గుప్తా తగాదాలు ఎందుకు, వచ్చేది ఎలక్షన్, నీకు పిల్లలు ఉన్నారన్నట్టు చాలా మంచిగా ఒక తమ్ముళ్ళ చెప్పాడు. అంటే ఆయన అన్నా నేను తమ్ముళ్ళ. కానీ భక్తవత్సల రెడ్డి అనే అతను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో సిట్లో లక్షలు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు, బాధితుల దగ్గర డబ్బు తీసుకున్నాడు, నిందితుల దగ్గర తీసుకున్నాడు భక్తవత్సల రెడ్డి. అదేమనంటే జనార్దన్ నా క్లోజ్ అని చెప్తాడు. నమ్మమాక జనార్దన్ అన్న అతను ఎట్ట పరిపాలన చేస్తాడు, ఎట్ట చేస్తాడు సీఏగా చూస్తా, నాకు పిలిచి వార్నింగ్ ఇస్తాడు. రూల్స్ ప్రకారం 91 CRPC చట్ట ప్రకారం చేసుకోవాలి. నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు, జాంకాయలు వాళ్ళని పట్టుకున్నాము, గెట్టోళ్ళు రెడ్డిని వదిలేసామన్నావు, వదిలేమన్నా. ఏం చేస్తావు నన్ను బెదిరిస్తే కమ్యూనిస్ట్ నాయకుడు, రాష్ట్ర నాయకుడు వస్తాడు, వి శ్రీనివాసరావు అంత టచ్లో ఉన్నా అన్న, ఆయన కూడా అరెస్ట్ చేస్తాడు. నీకు అంత సినిమా లేదంటే అప్పుడు మన డిఎస్పీ అశోక్ వర్ధన్ సాల్వ్ చేశాడు. అతనికి కూడా రెడ్ బుక్ లో ఇస్తున్నా. తర్వాత పొలిటికల్ లీడర్లు మెయిన్ ఆస్కా గుండారాజ్, వంగోలు కమలాసన్, వాళ్ళే శ్రీనివాసరెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉన్న ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకు డిఎస్పీ నాగరాజు సుబాని 55 నిమిషాలు కూర్చొని స్కెచ్ గీశారు. ఆ కొడుకు ప్రణీత్ రెడ్డి అలానే ప్యాకాట్ ఆడుతాడు, బాబు పేరు ఎవడా ఓబుల్ రెడ్డి, వాడి పాత్ర కూడా ఉంది. అట్లానే వాళ్ళ షడ్డకుడు వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి. అట్లానే మా ఆర్య వయసులో అందరూ మంచి ఉండరు, ఏ కులంలో కూడా చీడ పురుగులు ఉంటారు, ఒకరో ఇద్దరు. నాకు కులం అంటే అభిమానం, ఆత్మ బంధువులు నాకు ఆర్య వయసులంతా. కానీ ఒక చీడ పురుగు లాంటి వాడు కుప్పం ప్రసాద్ వాడి పదవి రెవెన్యూలు చేసుకోవడం కోసం వాడి పాత్ర కూడా నన్ను కొట్టినంత ఎంకరేజ్ చేశాడు, రెచ్చగొట్టాడు. ఇంకిద్దరు పిల్లకాయలు చేశారు, వాళ్ళ పేరు చెప్పాను, పెద్దవాళ్ళు చేయను. ఆ తర్వాత మూడోది ఈరోజు తస్మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాలినేని బాడుకోపంలు. ఏమండి మీ యొక్క కొడుక్కి ఒక రాజ్యం ఒక చెప్పినట్టు చెప్పావు. అతను ఏం చేశాడు, చిన్న పిల్లలు 18 నుంచి 25 ఏళ్ళ వాళ్ళకి గంజాయి అలవాటు చేపించి వాళ్ళ చేత అనవసరమైన న్యూసెన్స్ చేపించావు. ఒక ఇంటికి పోయారు కోడలు, పోతే వాళ్ళు ఏదో అడిగారంట, అడిగితే పోలీస్ కేసు పెట్టు, నీ దగ్గర పవర్ ఉందిగా, గవర్నమెంట్ ఉందిగా, లోపలేపి అనవసరంగా లేడీస్ని కొట్టారు. అదేందని అడిగినా ఒక మా టీడీపీ నాయకుడు మోహన్ మీద అతి దారుణంగా దాడి చేశారు, రక్తం వచ్చేటట్టు కొట్టారు. సరే అది వచ్చి ఎస్పీ కంప్లైంట్ పెట్టి ఎస్పీ గారి దగ్గర చూసి రిమ్స్కి వస్తే రిమ్స్ మీదకి వచ్చారు. ఏదో దయాగాడి దండయాత్ర ఉన్నట్టు జనం ఉన్నారు, నా కుర్రోళ్ళు ఉన్నారు, బలం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, పొలం ఉందని వచ్చాడు. ఈ రోజు ఏమైంది, హైదరాబాద్ పారిపోయావు. నేను చెప్పా వచ్చే 24 నుంచి 29 దాకా నీ కుటుంబం నా కుటుంబం ఒక్కటే ఉంటుందన్నా. నా కుటుంబం దమ్ముగా ఉంది. ఈ రోజు నువ్వేది ఒంగోలులో ఉండి ప్రజలకు సేవ చేయవయా, ఓడిపోతే వెళ్ళిపోవడమేనా? అదంటే బియ్య బస్తాలు మొత్తం గంజాయి వంచుతా, డబ్బులు 3,000 ఇస్తా, 6,000 పెట్టే ఓటుకి ఏమైంది, బరువు పోయింది. 34,000 కొంత ఓడిపోయావు, సిగ్గుచేటు. నీకు 29కి ఏ రాజకీయ పార్టీ టికెట్ కూడా నేను చూసుకుంటా. జగన్ గారు ఇప్పటికే చెప్పారు, 2 సార్లు చెప్పా, ఈసారి నీ పార్టీ పూర్తిగా పోద్ది. నీ దగ్గర సామంతరాజులో ఏదో 5 మంది ఉన్నారు, వాళ్ళందరికీ స్వీట్ ప్యాకెట్లు కూడా పంపిస్తున్నా. ఎవరికి, వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, అంబటి రాంబాబు, ఇంకొకటి పేరు నాని, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నామంటే 6 మందికి స్వీట్లు. వాళ్ళ వల్లే మాకు సీట్లు వచ్చింది. వాళ్ళ దరిద్రపు వల్లే టీడీపీకి అన్ని సీట్లు రావడంలో సగం కారణం వాళ్ళు. మా పార్టీ ఎంత కష్టపడిందో, ఎన్ని కష్టాలు పడదో, జనసేన ఎన్ని కష్టాలు పడదో, వాళ్ళకన్నా వాళ్ళ యొక్క వ్యాఖ్యల వల్లే అన్ని పెరిగి వాళ్ళందరికీ స్వీట్లు పంపిస్తున్నా. ఇంకా పెద్దిరెడ్డి జగన్ గారికి ఫ్యాక్టరీ పంపిస్తా. ఇక బాగా నేనకైతే కారాగారమే ఇస్తా, స్వీట్లు ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇస్తా గిఫ్ట్. ఆ తర్వాత